అలాగే సముద్రకని గారు, ఆయనకి ఎందుకన్నా ఆయన వాయిస్ పెట్టలేదు అంటే నార్మల్ తెలుగులో ఆయన వాయిస్ ఒకలా ఉంటుంది కదా, ట్రైలర్లో ఆయన వాయిస్ ఎందుకు అట్లా వేరే? మీరు చూడండి సినిమా, ఏదో దాస్తున్నారు. దాచాను. అయితే నాకు ఈ 10,000 గెలుచుకోవచ్చేమో. గెలుచుకోవచ్చు. ఓకే అన్న, ఇప్పటి వరకు చాలా మూవీస్ చేశారు, దీంట్లో కొత్త అంటే ఏం చెప్తారు? ఇది టైటిల్ దగ్గర నుంచి ఆ కథ దగ్గర నుంచి టోటల్గా కొత్తది. అంటే నాకు ఈ జోనర్ కొత్త, ఆడియన్స్కి ఇలాంటి సినిమాలు చాలా చూస్తున్నారు, ఓటీటీలో చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. బట్ ఇందులో ఉన్న చిన్న వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే విలన్ తెలియకపోవడం అన్నది ఒకటి ఫీల్ అవుతారు. మీరు విలన్ ఎవరో తెలియదు మీకు అని కూడా మనం ముందే చెప్పాం కాబట్టి విలన్ తాలూకు సస్పెన్స్ మీకు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి ఎండ్ వరకు ఉంటుంది. ఓకే, అలా అని చెప్పి ఈ కథలో మంచి ఎమోషన్ ఉంటుంది, జరుగుతున్న ఇన్సిడెంట్ ఉంటుంది సొసైటీలో, ఒక్కడి లైఫ్, ఈ లైఫ్ ఏంటి, ఈ క్రిమినల్ లాయరు అంతేనా, క్రిమినల్ కూడానా, సో ఇంత ఉంటుంది కాబట్టి ఇదంతా కొత్తగానే ఉంటుంది. ఓకే, సినిమా థియేటర్లో ఒక అంటే ఒక స్టాండర్డ్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది, ఆ క్వాలిటీ కానీ ప్రొడక్షన్ వాల్యూ కానీ. అంటే డైరెక్టరే ప్రొడ్యూసరు అండ్ రమేష్ గారు కూడా ప్రొడ్యూసరు. సో ఇప్పుడు జిను గారు అండ్ స్వాతి కళ్యాణి గారు కో ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ కలిసి ప్రొడక్షన్ వాల్యూని ఎక్కడ తగ్గించలే. ఓకే, సో ఆడియన్కి ఓకే మనం ఒక స్టాండర్డ్ క్వాలిటీ ఫిల్మ్ చూస్తున్నాం అని డెఫినెట్గా ఉంటుంది. సూపర్. ఎందుకంటే ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీస్ ఏది వచ్చినా ఒక పదంతో తీసి పడేస్తున్నారు ఆడియన్స్. అవును, అదే రొటీన్ లవ్ స్టోరీ అంటున్నారు, అందుకనే అడిగాయి ఈ క్వశ్చన్. అలాగే సాంగ్స్ చాలా హిట్, ఎందుకంటే సిద్ధి శ్రీరామ్ గారు కూడా పాడారు. సాంగ్స్ ఎలా ఉంటాయి అన్న కొత్తగా? 2 సాంగ్స్ చాలా బాగుంటాయి, ఆల్రెడీ వినే ఉంటారు. అవునవునా? ఒకటి మెలోడీ, అవును, లవ్ సాంగ్ అది, ఒకటేమో సాడ్ సాంగ్. సో సాడ్ సాంగ్ చాలా బాగుంటుంది. ఓకే, సో లొకేషన్స్ కూడా అన్నీ ఫస్ట్ సాంగ్ అంతా కేరళ అంతా, ఇప్పుడు బాహుబలి వాటర్ ఫాల్స్ అయ్యి తీసారు, అక్కడ షూట్ చేసాం. ఓకే, కొంత వైజాగ్ అలా. ఇప్పుడు వైజాగ్ అంటున్నారు, వైజాగ్ స్లాంగే ఉంటుందా మొత్తం వైజాగ్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్. ఓకే, అలాగే పూరి గారు దగ్గర ఏంటంటే సాడ్ సాంగ్స్ ఎక్కువ బాగా హత్తుకుంటాయి అనమాట. ఈ సాంగ్ దీంట్లో కూడా సాడ్ సాంగ్ ఉందన్నారు. పూరి గారి సినిమా చూసారా? ఇంకా చూడలేదు, ట్రైలర్ చూసారు. చూసి ట్రైలర్ కొత్తగా ఉంది. అలాగే నాకు ఈ సినిమా పట్టుకుంటాం మేము కంపల్సరీ, February 7th పట్టుకుంటాం వీళ్ళని. నవ్వేరంటే పట్టుకోలేమా? పట్టుకోవాలి, 10,000 తీసుకోవాలి. 10,000 వచ్చినా రాకపోయినా మీకు ఇది ఒక హిట్, మళ్ళా 10 సంవత్సరాలు వెనక తిరగకూడదు, అది మాకు కావాలి. థ్యాంక్ యూ భయ్య, నిజంగా నాకే. ఎందుకంటే రమణమ్మ సినిమా చూసుకున్నప్పుడు అది 2 కూడా వస్తుందని విన్నాము, ఆ మూవీ కూడా. అప్పుడు చాలా అంటే ఇందుకే రావడం, ఆ సాంగ్లో డ్యాన్స్ కానీ, ఏదో ఒక అమ్మకి ఒక తాగుబోతు అలాంటి తిరిగిపోతూ ఆ క్యారెక్టరైజేషన్ పూరి గారి దాంట్లోనే ఉంటుంది. అవును, అలాంటి క్యారెక్టర్ మీరు చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఒక ఫ్యాన్గా ఇది నేనింతే రేపే రిలీజ్ అవుతుంది, దాంట్లో కూడా ఒక ఫ్యాన్గా రక్తాలు కోసేసుకుని అలాంటి దగ్గర నుంచే యాంకర్లైనా డైరెక్టర్లైనా ఎవరైనా చూసి వచ్చిన వాళ్ళమే, అందుకని చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది అనమాట. అందుకే అడుగుతున్నా, పూరి గారు చూసారా? ఇంకా చూడలేదు, ట్రైలర్ చూపించి. ఓకే.